బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కూకట్పల్లిలో హత్యకు గురైన డీల్ అలియాస్ తేజస్ తల్లి ఇప్పుడు శపథం చేశారు. అవును, కూకట్పల్లిలో హత్యకు గురైన డీల్ అలియాస్ తేజస్ కి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. తేజస్ తల్లి ఇప్పుడు శపథం చేశారు. నా కొడుకుని చంపిన వారిని వదిలేది లేదంటున్నారు ఆమె. నాకు పోలీసులు న్యాయం చేయాలి అంటూ కూడా ఆమె డిమాండ్ చేస్తున్నారు. తేజస్ మృతదేహాన్ని గాంధీకి తరలించారు పోలీసులు. తేజస్ హత్యకు కారణమైన పలువురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రగతి నగర్లో రాత్రి 2 గంటల సమయంలో తేజస్ హత్య జరిగింది. అయితే ఈ హత్యకు సంబంధించి తల్లి ఇప్పుడు శపథం చేస్తున్నారు. వాళ్ళని వదిలేదే లేదంటున్నారు తేజస్ తల్లి. ఇంతకీ తేజస్కి సంబంధించి ఒకసారి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. దీనికి సంబంధించి కూకట్పల్లిలో హత్య గురైన డీల్ అలియాస్ తేజస్కి సంబంధించి తేజస్ తల్లి ఇప్పుడు శపథం చేస్తున్నారు. నా కొడుకుని చంపిన వారిని వదిలేది లేదంటున్నారు తేజస్ తల్లి. తనకు పోలీసులు న్యాయం చేయాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. తేజస్ మృతదేహాన్ని గాంధీకి తరలించారు పోలీసులు. అయితే తేజస్ హత్య కారణమైన పలువురిని అదుపులోకి తీసుకుని వాళ్ళని విచారించడం జరుగుతోంది. అసలు ఎందుకు ఈ హత్య చేశారు, ఈ హత్యకు మీకు నా సంబంధం ఏంటి, ఎందుకు ఈ హత్య చేయాల్సి వచ్చింది, ఇవన్నీ కారణాలు కూడా ఇప్పుడు ఎంక్వైరీలో బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే తేజస్ తల్లి మాత్రం ముఖ్యంగా చెప్తోంది ఏంటంటే కనుక ఎవరైతే హత్య చేశారో వాళ్ళని వదిలేది లేదు అని అంటున్నారు తల్లి తేజస్ తల్లి. ప్రగతి నగర్లో రాత్రి 2 గంటల సమయంలో తేజస్ హత్య జరిగింది. అయితే ఇదే అంశానికి సంబంధించి తేజస్ తల్లి రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆమె ఏమన్నారు చూద్దాం. మొన్న ఫిబ్రవరి 2కి 20 వచ్చిందండి. ఇంతకు ముందు దసరా అప్పుడు పిల్లలు కొట్టుకుని షరీఫ్ అన్న అతను తరుణ్ అన్న అబ్బాయి లంబాటి అబ్బాయిని చంపేశారండి. అది చంపేసి గొడవలో 8 మంది పిల్లలు ఉన్నారు. ఆ 8 మంది పిల్లల్లో మా అబ్బాయి ఒకడు. అయితే మా అబ్బాయిని ఎలాగన్నా డీల్ గా పిల్లలందరూ చిన్నప్పటి నుంచి అంతప్పటి నుంచి కూడా డీల్ అంటారు. మా అబ్బాయి పేరు తేజస్ అన్న విషయం ఎవరికి తెలీదు, డీల్ అనే అంటారు. అయితే ఏమైంది, నేను ఇంకా అక్కడ గొడవ అయింది కదా, ఇలాగే పండుని ఊర్లో దాపెట్టుకున్నాను. నా కొడుకుని దాపెట్టుకుని తీసుకొచ్చి పిఎస్ఓలకి నేనే ఫోన్ చేసి నా కొడుకుని ఒక దెబ్బ కొట్టకుండా ఉంటే నేను పిఎస్ కప్ చెప్తాను, జైలుకి పంపించండి సార్, నాకు ఒక పిల్లోడు, తండ్రి లేని పిల్లోడు అని చెప్పుకున్నా. అలాగే ఒక దెబ్బ కొట్టకుండా జైలుకి పంపించారు. సిరిసెంచులు కూడా జైలుకి 20 రోజులు జైల్లో ఉంచుకుని పండగ రోజు సంక్రాంతి పండుగ అప్పుడు బెయిల్ మీద బయటికి తెచ్చుకున్నాను సార్. బెయిల్ మీద నా కొడుకుని జైల్లో వదిలిన రోజునే నేను ఆ ఇల్లు రాత్రి కాడ ఖాళీ చేసి ప్రగతి నగర్ అన్న ఊరు వచ్చేసిన. అప్పటి నుంచి దాపెట్టుకుంటున్నా. ఎలాగ ఏం చేస్తారో తెలీదు. రాత్రి నాకు బండి కొని మమ్మీ అని అడుగుతున్నాడు రోజు. అయితే బండి కొందామని చెప్పేసి వేరే వాళ్ళని అమౌంట్ అడిగి వెళ్ళడానికి రాత్రే అడిగి చెప్పి వెళ్ళాను. పొద్దున్న తెల్లవారుజామున 5ంటికి ఫోన్ వచ్చి డీల్ చనిపోయాడని ఫోన్ వచ్చింది. అంతే సార్ నాకు తెలిసింది. అక్కడి నుంచి ఇక్కడ వచ్చిన ఎవరో వాళ్ళే కక్ష కట్టుకుని చంపేశారు సార్. పేర్లు అయితే నాకు ఇంకా తెలియదు. ఎవరో కక్ష కట్టుకుని వాళ్ళే చంపేశారు సార్. ఎలాగైనా డీల్ గాని చంపేయాలని చెప్పి పెట్టుకున్నారు వాళ్ళు. దొరుకుతాడేమో చూసారు. పొడిచి రోడ్డు మీద అనాథ శవం చేసేసారు నా కొడుకుని. ఒక్కడే కొడుకు సార్. నేను ఒక అబ్బాయితో ఆపరేషన్ చేయించుకున్నాను. నేను ఎవరి కోసం బతకాలేమో. నేను నా కొడుకుని చూసుకున్నా, నేను బతుకుతున్నా. నా కొడుకు లేని బతుకు నాకు ఎందుకు సార్? నాకు చిన్నప్పటి నుంచి తండ్రి లేని పిల్లడానికి గారం పెట్టుకుని పెంచుకున్నాను సార్. నా కొడుకు నాకు దూరం చేసేసారు సార్ వాళ్ళు. నా కొడుకుని చంపిన వాళ్ళు నాకు కావాలి. ఇప్పుడు నేను ఏదో చెయ్యాలని చంపిన రాహుల్ అన్నారు, చంపిన షరీఫ్ కొన్ని వదిలేశారు. చచ్చిపోయిన రాహుల్ వాళ్ళు బానే ఉన్నారు. మధ్యలో నా కొడుకు ఏం చేశారు సార్? నా కొడుకుని చంపేవలసిన అవసరం ఏంటి? నా కొడుకుని దేని గురించి చంపాలి? చంపిన షరీఫ్ కొన్ని వదిలేశారు. నా కొడుకు మీద కక్ష కట్టారు. వాళ్ళైతే వదలను సార్. నేను అస్సలు వదలను. నాకు ఏదో ఒకటి న్యాయం పిఎస్ఓలు చేస్తారో గవర్నమెంట్ వాళ్ళు ఎవరు చేస్తారో తెలీదు. నా కొడుకు లేని బతుకు నాకు అవసరం లేదు. న్యాయం జరగకపోతే నా కొడుకు శవంతో నా శవం కూడా బయట వెళ్ళిపోద్ది. తేజస్ 9:30 దాకా ఇంట్లో ఉన్నాడు. 9:30కి చచ్చిపోయాడు. 5 గంటలకు ఫోన్ వచ్చింది నాకు. 5 గంటలకు ఫోన్ చేసి డీల్ చచ్చిపోయాడు అంటే, తేజ చచ్చిపోయాడు అంటే గుండె ఆగిపోయింది నాకు. ఒక పిల్లాడు, తండ్రి లేని పిల్లాడు. దసరా రోజున వేరే మర్డర్ కేసు జరిగింది. వాళ్ళు కక్ష కట్టి చంపేశారు. సమీర్ అన్న వాడు ఒకడు. బోరా బండ అంటండి. అలా చంపిన వాళ్ళు ఎవరు నాకు తెలియదు.
పాత కక్షల పరంగా పాత కక్షల నేను ఏ టైంలో ఏ టైంలోనో తెలియదండి. తెల్లవారుజామున 5ంటికి ఫోన్ వచ్చింది నాకు. 5 గంటలకు ఏం చేస్తుంటారు మీరు? 9th పాస్ అయ్యాడు. కన్ను మీద వేరే వాళ్ళు కొట్టి 2 ఆపరేషన్లు చేపించానండి. అప్పటి నుంచి స్టడీ మానేశాడు. స్టడీ మా ఇంకా ఎవరెవరు ఉండదు ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారా? తెలీదండి. ఎవరెవరు కొత్త ఫ్రెండ్స్ వచ్చారంట రైట్. మీరు అక్కడికి వెళ్ళారా? ఇక్కడికే వచ్చానండి. ఊరు వెళ్ళాను. ఊరు నుంచి ఇక్కడే వచ్చాను. ఎవరమ్మా? మాది ఆంధ్ర సార్. నేను ఇక్కడే ప్రగతి నగర్ లో ఉంటాము. ప్రగతి నగరు. అయితే నాకు